భగవద్గీత వల్ల మన బతుకులు బాగుపడలే. అక్కడ అది అసందర్భం. ఆడ అంబేద్కర్ గారిది, జగజ్జీవన్ గారిది విగ్రహావిష్కరణలో ఈ భగవద్గీత గురించి హిందువుల మనోభావాలు దెబ్బతింగా మాట్లాడటము అనవసరం. కానీ ఆయన ఒక ప్రజాప్రతినిధి అయింది, రాజ్యాంగబద్ధంగా గెలిచారు. అది కూడా హిందువుల ఓట్లతో, హిందువుల ఓటు బ్యాంకుతో గెలిచి అది ఏమాత్రము స్ఫురణలో అంటే మనసులో పెట్టుకోకుండా జాగ్రత్త మాట్లాడకుండా ఇలా నోరు జారి అనవసరంగా హిందూ మనోభావాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడం అనేది విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది. అలాగే ఇలాంటి వ్యక్తి అత్యంత పవిత్రమైన కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక బోర్డు మెంబర్గా కొనసాగించడానికి ఏమాత్రం అర్హుడు కాదు, పూర్తిగా అనర్హుడు. దీనికి సంబంధించి ఆయన ప్రజల మధ్య హిందువులందరికీ పబ్లిక్గా ఏ విధంగా అయితే పబ్లిక్గా మాట్లాడారో అదేవిధంగా పబ్లిక్గా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ క్షమాపణ చెప్తూ కోరుతూ ప్రాధాయపడి క్షమాపణ కోరాలి. అదేవిధంగా టీటీడీలో బోర్డు మెంబర్గా కొనసాగడం అనర్హుడు కాబట్టి దానికి రాజీనామా చేయాలి. రాజీనామా చేయకపోతే ఆయన ఎవరైతే నియమించారో ప్రభుత్వం కావచ్చు, ఇంకెవరు కావచ్చు, వాళ్ళు ఆయన బర్తరఫ్ చేస్తే విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతాం. లేదంటే బర్తరఫ్ చేసే వరకు మేము పోరాటం కొనసాగిస్తాం.